శాసనసభ శీతాకాల సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నయీం వ్యవహారం, రైతుల రుణమాఫీ తదితర అంశాలపై విపక్షాల కంటే ముందే ప్రభుత్వమే చర్చ ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. సభా వ్యవహారాలపై మరిన్ని విశేషాలు ఈటీవీ తెలంగాణ ముఖాముఖిలో పంచుకున్నారు హరీష్ రావు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. శాసనసభ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ఏ బిల్లులు సభలో చర్చకు రానున్నాయి, ఏ అంశాలు చర్చిస్తారని మనతో చెప్పడానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు గారు, చెప్పండి, ఈ శీతాకాల సమావేశాలను ప్రభుత్వం ఎలా నిర్వహించాలనుకుంటారు? మంచి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి, ప్రజా సమస్యలు మీద చర్చ జరగాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పక్షాన కూడా మేము అనేక స్టేట్మెంట్స్ రూపంలో మరి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సభ ద్వారా ప్రజలకు కూడా వివరించాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఇవాళ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనండి మంచి కార్యక్రమాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. సంక్షేమ రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రతిపక్షాలు సభ బయట అబద్ధాలను, అవాస్తవాలను ప్రచారం చేస్తూ గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా మేము సభలో ప్రతిపక్షాల ద్వారా ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ సమావేశాల్లో ఏ బిల్లులు మీరు సభలో ప్రవేశపెట్టే అవకాశం? ముఖ్యంగా కొన్ని హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి. దాదాపు 8-9 బిల్స్ ఈ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతా ఉంది. వాటన్నిటికీ గతంలో కొన్ని ఆర్డినెన్స్ ఇచ్చున్నాం, కొన్ని ఏమో నేరుగా సభకు బిల్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా కొన్ని అంశాలను, ఏదైతే వివాదాస్పద అంశాలుగా ఉన్నాయో, నయీం వ్యవహారం కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న డిమాండ్ కావచ్చు, అదే రకంగా భూసేకరణలో పరిహారం విషయం అంశాలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. వీటి మీద ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది? మీరేమో ప్రతిపక్షాలు లేవనెత్తుతాయనో అవి వివాదాస్పద అంశాలుగా మీరు చూస్తున్నారు, కానీ అసలు ప్రభుత్వమే వాటిని చర్చ పెట్టాలనుకుంటుంది. అవి వివాదాస్పద అంశాలు కాదు. ప్రభుత్వం చాలా గొప్పగా చేసింది. నయీం విషయంలో వాళ్ళు ముఠాలను పెంచి పోషించి వారు చేస్తే దాన్ని కంట్రోల్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, కనుక మేమే చర్చకు పెట్టాలనుకుంటా ఉన్నాం. ఇవాళ రైతుల విషయంలో 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ గతంలో ఎప్పుడు జరిగిన విధంగా రైతులకు అనేక కార్యక్రమాలను చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళేదో లేవనెట్టడం కాదు, మేమే స్టేట్మెంట్ రూపంలో రైతుల మీద చర్చించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 2.5 సంవత్సరాల్లో ఏ రకమైన అవినీతి ఆరోపణలు లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందువల్ల వాళ్ళు వివాదాస్పదంగా ఉంది, ఇక్కడేదో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది వారు గోబల్స్ ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మేము వాళ్ళు చర్చకు పెట్టకపోయినా ఆ అంశాలను మేమే సభలో చర్చ పెట్టి వాస్తవాలను ప్రతిపక్షాల ద్వారా సభ ద్వారా ప్రజలకు చెప్పాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా శాసనసభలో ఎన్ని రోజులు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది? ప్రతిపక్షాలు కూడా ఎక్కువ రోజులు పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. అంటే దాని విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎన్ని రోజులైనా సభ జరపడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నెల 15 రేపు 11:30 గంటలకు బీఎస్సీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి ఏంటి అనే అన్ని విషయాలు కూడా రేపు ఫైనల్ అవుతాయి. ప్రభుత్వం అయితే ప్రతిపక్షాలు కోరుకున్నంత కాలం, అర్థవంతమైనటువంటి చర్చ జరిగినంత కాలం, అనేక అంశాలన్నీ కూడా సమగ్ర స్థాయిలో చర్చ జరిగేంత కాలం చర్చ జరపాలని ప్రభుత్వం కోరుకుంటుంది. వాస్తవానికి సమావేశాలు కొంచెం ముందుగానే పెట్టుకోవాలనుకున్నాం. మధ్యలో వచ్చిన ఈ డిమానిటైజేషన్ ఇష్యూస్ కానీ ఇతర కొన్ని అంశాలు, మనకు రాష్ట్రంలో వర్షాలక బాగా విపరీతంగా పడడం కానీ ఇలాంటి కొన్ని అంశాల వల్ల కొంత వాయిదా పడ్డటువంటి మాట వాస్తవం. అందుకే వర్షాకాలం, శీతాకాలం రెండు కలిపి పూర్తి స్థాయి సమావేశాలు జరగాలి, పూర్తి స్థాయి అన్ని అంశాల మీద కూడా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటుంది. చివరిగా చెప్పండి, మీరు ప్రభుత్వం ప్రజల వైపు ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే ప్రకటన కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే చర్చలు ఎవరైతే అవకాశం ఉంది ప్రభుత్వం వైపుగా? అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా మేము చర్చించాలనుకుంటున్నాము. నీటిపారుదల రంగం కావచ్చు, ఈరోజు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, టీఎస్ ఐపాస్ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు రైతుల విషయంలో కావచ్చు, ఇలా రైతు సంక్షేమం మీద టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నేషనల్ హైవేస్లో ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి కావచ్చు, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్చించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు హరీష్ రావు గారు. ఇది శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు గారి అభిప్రాయం. ప్రభుత్వం ఎన్ని రోజులైనా సభను జరపడానికి, అదేవిధంగా ప్రధాన అంశాలు ఏమున్నాయి అవే ప్రతిపక్షాల కన్నా ముందు ప్రభుత్వమే చర్చకు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో సుధాకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.